ఇవాళ జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి స్థానిక సంస్థల్లో అని చెప్పి ఇవాళ అన్ని వర్గాలు, మేధావి వర్గాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, వైద్య విద్య ఉన్నటువంటి అన్ని వర్గాలు రోడ్డెక్కి ఇవాళ ఉద్యమిస్తూ ఉంటే నిజంగా కూడా భవిష్యత్తులో బీసీలు తమ హక్కులు సాధించుకోవడానికి ఇదే నాంది అని కనబడతా ఉంది స్పష్టంగా. అన్ని పార్టీల నాయకులు మద్దతు ఇచ్చినారు. అదేవిధంగా రేపు పార్లమెంట్లో చట్ట సవరణ చేసి 9వ షెడ్యూల్లో ఈ విషయాన్ని పెట్టేంత వరకు కూడా ఇదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించి రేపు బీసీ రిజర్వేషన్ సాధించే వరకు అందరూ కూడా ఉద్యమించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు చాలా మంది రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని ఉధృతంగా చేసి చివరికి మనం రిజర్వేషన్ సాధించుకునేంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒకటే ముక్తి మార్గం. బీసీల రిజర్వేషన్లు ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడే మనం ఉనికిలో మనం మనగలుగుతాం తప్ప లేకపోతే మనని ఉండనీయరు వ్యవస్థలో మన ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా మిగిలినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇవాళ అన్ని కుల సంఘాలు, బహుజన వర్గాల్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు కూడా ఈ బీసీ ఉద్యమానికి మద్దతు పడతాయంటే నిజంగా కూడా ఆశ్చర్యం. ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇనిషియేషన్ తీసుకొని పార్లమెంట్ లో చట్ట సవరణ చేసి 9వ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ అంశాన్ని పెట్టించి గవర్నర్ దగ్గర ఏదైతే ఈ జీవో ఉందో, ఈ ఆర్డినెన్స్ ఉందో ఇది చెల్లదు. చట్ట సవరణ చేస్తే మాత్రమే ఈ ఆర్డినెన్స్ చెల్లుతుంది. కాబట్టి ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇమ్మీడియట్ గా ఇనిషియేషన్ తీసుకొని ఆ దిశగా ముందడుగేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఇంకా ఈ బంధుని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. జై బీసీ.